మటన్ పీసులు కూడా చాలా రోజులైంది మా వాళ్ళని కలిసి. ఇప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్ళి ఏసీలో కూర్చొని తింటాం, కానీ మేమే కోరుండి మాకు ఇక్కడ కావాలని చెప్పి ఇంకెప్పుడు వస్తారు మటన్ అయితే సాఫ్ట్ గా బాగా చాలా బాగుంది. వైబ్ చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో తింటుంటే ఆ ఫీల్ వేరే ఉంది. మీరు వస్తే ఇంకేస్ ఖాళీ ఉంటే అడగండి, మాక్సిమం ఎవరు. సో చాలా బాగుంది, జస్ట్ ఓన్లీ ఫుడ్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీకెండ్ మేము రాజుగారి దాబా అయితే వెళ్ళాం. మన వైజాగ్ రిషికొండ దగ్గర ఉంటుంది కదా, సో అక్కడ చాలా ఫన్నీగా అయితే అయింది. సో వీడియో చివరి వరకు చూడండి. ఇదే నా ఫస్ట్ వీడియో 2026లో, ఫుల్ లాంగ్ లెంత్. సో ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. లాస్ట్ ఒక 5 minutes చాలా ఫన్నీగా ఉంటుంది, చూడండి వీడియో. వ్లాగ్ 1 ఇది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ప్రజెంట్ అయితే మనం వైజాగ్ మద్దిలపాలెం నుంచి ఎంఈపీ మీదుగా కైలాసగిరి మీదుగా రుషికొండ అయితే వెళ్తున్నాం. సో మా వాళ్ళు వీళ్ళే. వెళ్లే దారిలో మీకు అన్ని వ్యూ పాయింట్స్, కైలాసగిరి రోప్ వే, మరి మన వైజాగ్ బీచ్ రోడ్ గురించి మీకు చెప్పనవసరం లేదు. ఇక వీడియోలోకి పూర్తిగా వెళ్ళిపోదాం పదండి. మంచి ఫన్ గా ఉంటుంది. ఇది మన ఇస్కాన్ టెంపుల్. రుషికొండకి అయితే మనం రీచ్ అయ్యాం. సో ప్రజెంట్ అయితే మేము రాజుగారి దాబాకి అయితే వచ్చాం. సో లోపల ఎలా ఉన్నది ఏంటని చూద్దాం. బాగా హైప్ ఉన్న రెస్టారెంట్ ఇది మన రుషికొండలో. సో మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాం. లోపలికి అయితే వెళ్తున్నాం. చిన్న పాకలో ఉంటుంది, చూద్దాం. అలా కిందకి వెళ్తుంటే మీకు కొంచెం పాకలా కనబడుతుంది. సో లోపలికి వెళ్ళి చూసాక మేము షాక్ అయ్యాం, ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారండి. సో ఏ ప్లేసులు లేవు, కొబ్బరి చెట్లు పక్కనే ఈ రాజుగారి దాబా అయితే ఉన్నదండి. సో లోపలైతే ప్లేస్ అయితే ఏం లేదు. చూస్తున్నాం, ఇక్కడ ఏమైనా ఖాళీ ఉంటే అడుగుదాం అనుకుంటున్నాం. చూడాలి. సీన్ రాజుగారి దాబా. టైం వచ్చేసరికి 3 అయింది. లోపలైతే ఖాళీ లేదు. అంబియన్స్ అంతా బాగుంది, కానీ ఎంతేం పడుతుంది? ఒక అరగంట. మనకి టోకెన్ నెంబర్ 65 ఇచ్చారు. వెయిట్ చేయడానికి కూడా బాగానే ఉన్నదండి. సపోటా పండు చెట్లు, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, వెయిట్ చేయొచ్చు. కొంచెం ఎండ ఉంటే కొంచెం ఇబ్బంది. మీద అక్కడ పాకలో అయితే ఖాళీ లేదని సో ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. యాక్చువల్గా ఇవ్వనన్నారు, బట్ మేమే కొంచెం రిక్వెస్ట్ చేసి ఇక్కడైతే కూర్చున్నాం. ఓన్లీ ఇక్కడ సిట్టింగ్ ఫుడ్ మాత్రమే. ప్లేట్స్ అయితే ఇచ్చారు. చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందట, టైం 3:30 అయిపోయింది ఆల్మోస్ట్. సో చికెన్ అయితే లేదు, మటన్ పొలావ్ ఉన్నది అండ్ చికెన్ కర్రీ, రైస్. సో మటన్ అయితే చెప్పాం, రైస్ కోసం మా వాడి కోసం చెప్పాం. చికెన్ ఫ్రై. అదే దీనికి లేబుల్ తీసాడు, క్యాష్ బ్యాక్ వస్తుంది అని. సరే చూడండి, క్యాష్ బ్యాక్ కొట్టేస్తున్నాడు. ఎంత? అమ్మా 5 రూపాయలు చూపించి. చికెన్ ఫ్రై ఓకే, సపరేట్ చెప్పారా? ఓకే. మటన్ బిర్యానీ. సో రైస్ అయితే అక్కడ ఉంది, చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో. చికెన్ అయితే మిస్ అయ్యాము. మటన్ అయితే సాఫ్ట్ గా బాగా ఉంది. మా వాళ్ళ ఇంటి సైలెంట్ గా తింటున్నారు అనుకున్నారా? కాసేపు ఆగండి, ఒక 3 minutes. మామూలుగా ఉండదు, రచ్చరచ్చ. మటన్ కూడా సాఫ్ట్ గా ఉన్నది. సో దీంతో గ్రేవీ ఒకసారి వేసుకుందాం. 390 రూపాయలు. మీరు వస్తే మటన్ గ్రేవీతో కలుపుకొని తినండి, చాలా బాగుంది. గ్రేవీ మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంది నిజంగా. మటన్ పీసులు కూడా కట్ చేసి ముక్కలు చికెన్ లాగే ఇచ్చారు. నేను మటన్ కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉంటాయి అనుకున్నా. 590 బాగున్నాయి. గ్రేవీ కూడా బాగానే ఉంది అండ్ రైతా కూడా చాలా బాగుంది. ఈ టేస్ట్ కి రైస్ లోనే నిమ్మకాయ పిండి మామిడికి రైస్ తోటి సాంబార్ రసం ఇచ్చారు. మూలికలు మా వాడు తింటా, చూడండి వచ్చిందా. సాంబార్ టేస్ట్ చేద్దాం. సాంబార్ ఎలా ఉంది? చాలు సాంబార్ అన్నా, ఎందుకంటే బిర్యానీ టైం అయిపోయింది. చారు వేసుకున్నాను, చారు ఎలా ఉంటుంది చూద్దాం. చాలా బాగుంది, కొంచెం పొలం ఉంది. ఇప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్ళి ఏసీలో కూర్చొని తింటాం, కానీ మేమే కోరుండి మాకు ఇక్కడ కావాలని చెప్పి ఇంకెప్పుడు వస్తారు వచ్చేనండి. బాగుంటది. చికెన్, రైస్, సాంబారు బాగుంది. సాంబార్ హాట్ లో హాట్. చూడలేదు. ఈ వైపు చాలా బాగుంది. ఈ కొబ్బరి చెట్లు పక్కన కూర్చొని తింటుంటే కొంచెం పల్లెటూరు వైబ్స్ వస్తాయి.
మీరు వస్తే ఇక్కడ మ్యాక్సిమం ఎవరు లోపల ఖాళీ లేదని అడిగాను అంతే. దేవత్తే దొరుకుతుంది, లేకపోతే లేదు. ఇంకేం చెప్తావా రాయిష్? ఎలా ఉంది టేస్ట్? నీకు నచ్చిందా? మటన్ బిర్యానీ ఎలా ఉంది? తగ్గేదేలే. పూర్ణేద్దాం వచ్చాం కానీ మటన్ వేసాం. అన్నంలో ఈ రసం వేసుకొని ఆ చికెన్ ముక్క పెట్టుకొని కలుపుకొని తింటే ఉంటది. పెరుగైతే మొత్తం ఒక కప్పుతోటి వచ్చింది, బిర్యానీ కప్పులో. ఇప్పుడు కొట్టాలి చల్లగా. కొద్దిగా వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ కూడా మిస్ అవుతాయనేసి వేసుకున్నాను. అది కలిపేసుకోరా. ఉప్పు లేకుండా తింటానే అక్కడ కలిపేస్తున్నాడు రాడు. ఉప్పు అందులో తీసారా ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకొని తినేసాడు. సో ఇప్పుడు ఇటుది గోంగూర పచ్చడి టేస్ట్ చేద్దాం. బాగుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయలు, గోంగూర పచ్చడి కూడా మధ్య మధ్యలో ఉల్లిపాయలు ఉన్నాయి. అవి చూడండి, ఉప్పు పెరుగు గోంగూర అన్ని కలిపి కొడుతున్నాడు. అడిగి రాజు కలిపేస్తుంది. సో పక్కనే ఎలాగైతే తింటారు. ఏరా పక్కనే సముద్రం ఉందన్న ధైర్యమా? పెరిగాను సెకండ్ రౌండ్ క్షమాపణ లేదు. సరే పూర్తిగానే తింటాడు, మధ్యలో ఆపడదు. అవును, నువ్వేం తక్కువ పెరుగు మొత్తం ఖాళీ చేశాడు. గడ్డ పెరుగు తింటానికి రావాలి. సో అది బిర్యానీ లేకపోతే పెరుగన్నం కొడుతున్నాం. చూద్దాం, ఈసారి కొంచెం త్వరగా వచ్చి మళ్ళీ ట్రై చేద్దాం ఫుడ్ చికెన్. సరేనా? వికెట్ అవుట్. పెరుగు సరిపోలేదు. ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ అయిపోయి యోధులు కొడుతున్నారు ఇద్దరు. అనుకున్నాను తక్కువ ఆడకన్నా రాజశేఖర్ చూడండి ఫ్రెండ్స్, నేను మాత్రం తక్కువ కాదు. నేను కూడా లేదు బాబు హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు కదా, కొంచెం క్లీన్ చేస్తున్నాడు కడుపు. క్లీన్ చేసి పండగ రెడీ చేస్తాడు. సో అది పెరుగుతోటి మటన్ చికెన్. సో ఫైనల్ గా అయితే మనం కంప్లీట్ చేస్తాం. చాలా రోజులైంది మా వాళ్ళని కలిసి. చాలా బాగుంది వైబ్. చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో తింటుంటే ఆ ఫీల్ వేరే ఉంది. మీరు వస్తే ఇంకేస్ ఖాళీ ఉంటే అడగండి, మ్యాక్సిమం ఎవరు. సో చాలా బాగుంది, జస్ట్ ఓన్లీ ఫుడ్ మాత్రమే. సో ప్లేస్ చాలా బాగుంది. ప్లేస్ అయితే ఇలా ఉంది. మేము వచ్చేటప్పుడు కొంచెం బిజీగా ఉంది, అందుకే ఏం తినలేదు. బిర్యానీ అయితే ట్రై చేయలేదు, మటన్ బిర్యానీ ట్రై చేసాం. మటన్ బిర్యానీ బాగుంది. దాని తర్వాత ఇంకా మరేం లేక రైస్ తినేసాం. సో ఒకసారి ట్రై చేయండి, చికెన్ బిర్యానీ మళ్ళీ రావాలి. బిర్యానీ అంతా తినేసాక రుషికొండకి వెళ్తున్నాం. చాలా క్రౌడ్ ఉన్నారు. సో పార్కింగ్ వచ్చేసరికి చూసుకోండి, ఓకేనా? సో ఇది ఎక్కండి, కానీ కాస్ట్ ఎక్కువ. ఇదేంటంటే ఇప్పుడు తిన్నాం కదా, మరి అరిగించుకోవాలి కదా. సో అలా రీల్ చేస్తున్నాము. సో రీల్ అయితే మా ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది, ఎల్లాజీ వైజాగ్ వ్లాగర్ అని ఉంటుంది. సో దాంట్లో చెక్ చేయండి, లేదా ఎల్లాజీ. ఇప్పటివరకు మీకు ఏమైనా బోర్ ఉంటే చెప్పండి, కంటెంట్ మారుతాం. కత్తి లాంటి పోరిని కైపెక్కించానని సో ఆ రీల్ అయితే చేయలేదు లాస్ట్కి. సో ఫైనల్గా అయితే ఇంకొక రీల్ చేసాం, చెక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, బాయ్.